यत्र योगेश कृष्णात्र वार्तावत्रः तस्मै गर्भवते ध्रुवा निकटमतमः स्मृते सकलज्ञानवादिनं मित्र गायते ओम शुक्ला ओम सर्वमंगल मांगल्ये श्री सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते ओम श्री लक्ष्मी नारायणाभ्यां नमः ఏసిగా నాకుంతే పెద్దది అంటారు చాలా కొంచెం పెద్దది ఐదు మాటలకు అక్షరాలు వేయండి ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః మహేశ్వరాభ్యాం నమః వాణ్యశ్రేయభ్యాం నమః సజీవరుద్రాభ్యాం నమః వరుణదేవదృష్టాభ్యాం నమః సీతారామాభ్యాం నమః సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో నమో నమః అదే ముందు పెట్టుకోండి దగ్గర పెట్టుకోండి సార్ చేయగలుగుకోండి అందులో చేయగలుగుకోండి తల్లిలో చేయగలుగుకోండి ఓం హస్తం రక్షాయ తాగండి ఓం కేశవాయ స్వాహ తాగండి ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा धर्मपत्नीया चम्या हस्तं प्रक्षाल्य अच्युताय नमः अनंताय नमः गोविंदाय नमः मूడు సార్లు తాగి నాలుగోసారి చేయగలరు నాలుగోసారి చేయగలరు పురుషోత్తమాయ నమః తదోక్షయాయ నమః నరసింహాయ పెట్టండి ఓం ముత్తిస్తుంటూ భూత విశాచాః ఏతే ద్వారకాః రుద్రాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః రామోదరాయ నమః కర్మకర్మ ఆరవే ఈ మూడు వేలతో ముక్కులు పట్టుకొని మా పైకి మాకు ఎక్కువ మనకు వస్తుంది వచ్చేసి ఎలా ఉందో అలా వచ్చేసి ఇగో ఇలా ముక్కును పట్టుకొని గాలి పిలిచి చదువుతా ఉండు ఓం భోః ఓం భవః ఓం సమః ఓం మహః ఓం జనః ఓం తమః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం భోజ్యోతిర్గం బ్రహ్మభూర్ణమశుభ్రం చేయండి మనసులో మమ అనుకోండి చేయగట్టుకోండి इहमास्ति वार्ता समस्त दुर्दक्षेद्वारा श्री परमेश्वर जिसका श्री परमेश्वर कीर्तन शुभाभ्याम शुभे शोभने मुहूर्ते ఇది గోడ కదలకుండా కొంచెం చొప్పకంటావా ఓం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే మహావిష్ణుక్రియాలయే భగవతి సన్నిధో ఓం శ్రీ ब्राह्मण हरि गुरु हरिहर गुरुचरण सन्निधो तस्मिन् वर्तमान व्यावहारिक निर्माण उपाधि षष्ठी संवत्सराणां चे विश्वावसुनाम संवत्सरे दक्षिणायने शरदृतो आश्वेज मासे आश्वेज मासे మొదలు పెట్టుకోండి विशिष्टायां शुभदिनो परमेश्वर विद्यर्थं श्रीमान् श्रीमतः दंडगा वेయండి అక్కడానికి దండగా श्रीमान श्रीमतः यजमानस्य गोत्रोद्भवस्य नन्दिपालगोत्रोद्भवस्य वेंकटेश्वरो नाम देवस्य द्रौपदी समेतस्य पार्वती नाम देवस्य शिवय्य सामशेरो नाम देवस्य द्रौपदी समेतस्य माधवी नाम देवस्य चैतन्य नाम देवस्य तनीश रोशन नाम देवस्य पद्मा नाम देवस्य सहकुटुम्बानां आयुष्याभिवृद्धिरस्तु కూర్చో పండు నువ్వు చెప్పండి సహకుటుంబానాం సహజనానాం సహగోత్రానాం ఆశ్రితవర్గానాం సహిత క్షేమ ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ నూతన స్వగృహేణ కనక వస్తువాహన ధేనుకాంచన భోగభాగ్య లక్ష్మీ అనుగ్రహ సిద్ధ్యర్థం మమ రాజద్వారే రాజముఖే నలదోష దృష్టిదోష
నరకోశ సకల గండదోష శత్రుదోష వాస్తుదోష వీధి దోష సర్పదోష కాల సర్పదోష శల్యదోష బంధుకోశ మిత్ర దోష దుష్ట పిశాచ ధర్మరాక్షస యక్షకిన్నర కిం పురుష గంధర్వ దోష సంపూర్ణ నివారణ సిద్ధి ద్వారా మమ నూతన గృహేణ సకల దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా ఆనందాది సుఖ జీవన ప్రాప్త్యర్థం మమ సకల విద్యా కళా నైపుణ్యత అధికార యోగ్యత శక్తి ద్వారా మేధాశక్తి జ్ఞానశక్తి సర్వశక్తి అభివృద్ధి యోగ్యత సిద్ధ్యర్థం మమ ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక పద వైనాశిక మానస లత్తోపగ్రహ శాంత్యర్థం మమ జన్మ అభ్యాసాది జన్మ ప్రకృతి ఏతక్షణ పర్యంతం మధ్యే వర్తిని కాలే సంభావితానాం పాపానాం నిరహరణార్థం మమ జన్మజాతకరీత్యా ఆదిత్యాది నవగ్రహ దోష సంపూర్ణ నివారణ సిద్ధి ద్వారా మమ గృహేణ ఆదిత్యాది నవగ్రహ దేవత అత్యంత ఆనుకూల్యత శుభఫల అవాప్తి సిద్ధ్యర్థం మమ సర్వ సౌమంగళ్య సౌభాగ్య అన్యోన్య దాంపత్యత ఆనందాది సుఖజీవన యోగ్యత సిద్ధ్యర్థం మనః సంకల్పిత అనుసార ప్రకారేణ సర్వకార్యాణి దిగ్విజయ అధికార యోగ్యత సిద్ధ్యర్థం మమ ప్రయోగి నాశ యోగ్యత సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం సర్వే జనా సుఖినో భవంత్యర్థం మమ గృహేణ పశుపక్ష ఆడి పంట ధనధాన్య సమృద్ధి యోగ్యత సిద్ధ్యర్థం అష్టలక్ష్మి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థేన వాస్తు పురుష దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా మమ గృహేణ సకల వాస్తు దోష సంపూర్ణ నివారణ సిద్ధ్యర్థం వాస్తు పురుష యజ్ఞ సహిత పూజాం నిర్విఘ్నేన పరిసమ అవాప్తి సిద్ధ్యర్థం మహా గణాధిపతి పూజాం అన్యోన్య బ్రాహ్మణ బంధుమిత్ర సహాయంగా ఉండాలి. ఫస్ట్ కావాల్సినది ఆనందంగా ఉండాలి, ఎటువంటి బాధ ఉండకూడదు, చక్కగా నవ్వుతూ తిరుగుతూ ఉండాలయ్యా నేను ఇంట్లో అని చెప్పి నమస్కారం చేస్తూ మనసులో కోరిక అత్త లేదంట అత్త ఇడ్లీ పాత్ర మూత ఆడుంది ఆడే ఉంది చూడు మా గడిచి చూడు పూజ సహిత పుణ్యవాచన దేవతా పూజ సహిత పుణ్యవాచన కార్యక్రమాన్ని సహిత
महागणाधिपति पूजां च करिष्ये लिंगकलशहाराधनं करिष्ये ఆ గ్లాస్ కి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ గ్లాస్ లోపల ఈ పళ్ళెంలో ఉన్న 4 ఐటమ్స్ వదిలిపెట్టామా అదే మీది అది మొత్తం అయిపోయిన తర్వాత ఒక మాట చెప్పండి చిన్న పని చెప్తా తాంబూలం అవసరమా మీకు? ఇది తాంబూలానికి కాదు చెప్పండి. నాకు ఆ తాంబూలం కావాలి, ఇస్తారా? కళ్యాణ్ కావాలా? మళ్ళీ ఇస్తావా? వెంటనే ఇచ్చే అయ్యోండి అయిపోయింది. 4 వేసావా? పువ్వు పెట్టు. ఓం తదంగకలహారాధనం కరిష్యే అగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం గురుఘంటారాధనం తత్ర దేవతా ఆహ్వానలాంఛనం ఆకలశే స్వావతి దేవముచ్యతే ఉద్దేరగ్నేశ్వర్తతే అభవాదికం సర్వం స్వాభూతాన్యవ ప్రాణావాహ పశ్వజాగంగనాభ అమృతనాభ సమ్రాడాభ విరాడాభ సరణాభ శ్రీయాక్షా భవజతక్షాభ విజుగుష్షా ప్రత్యమాభ సర్వా దేవత ఆపో భూర్భువస్ఫురాభువం చక్కగా తమలపాకుని అలా తిప్పుతూ ఉండండి సార్. गंगे जमुने कृष्णे गोदावरी सरस्वती अमृतासन कावेरी जलेस्मिन् सन्निधिं गुरु कावेरी तुंगभद्राक्षक्ष्मा जयन्या च गोतमी भागीरथ विख्यातापच गंगापतिताः आयान्तु महागणाधिपति ज्योतिषं दुर्दक्षयकारकाः कलदोदकेन पूजा द्रव्यान् संप्रोक्षा चट्टुपक्करकनपै पूजा सामग्री మీద ఆ నీళ్లు చల్లండి. పూజా ద్రవ్యాन् సంప్రోక్ష పూజా ద్రవ్యాन् సంప్రోక్ష గణపతి దేవుడు పటం మీ మీద పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సంప్రోక్ష మీ మీద ఆత్మాన్ని సంప్రోక్ష ఓం మహాగణాధిపతి నమః ప్రాణప్రతిష్ఠాపనం కరిష్యే. అదే తమలపాకుని స్వామివారికి గుండులా పట్టుకోండి. పెట్టేయండి. నక్షత్రాలు పెట్టండి. పెట్టేది సాయంత్రం సాయంత్రం సమానం పత్ని పుత్రపారం సమేతం మండప మధ్యే సిద్ధి బుద్ధి సమేత మహాగణాధిపతి నమః అవాహయామి స్థాపయామి పూజయామి. ఆయన్ని వేడుకోండి. हे स्वामिन् सर्व जगन्नाथ यावत् पूजा वसानकं तावत्त्वं प्रीतिभावेन बिम्बेऽस्मिन् सन्निधिं कुरु. బింబం అంటే గుండ్రంగా ఉండేది, ఇతని రూపు లాంటిది. ఆ బింబం రూపంలో చక్కగా ఆసీనమై ఉండయ్యా, మా పూజ అయ్యేంత వరకు చూడవయ్యా అని చెప్తున్నాం అన్నమాట. ఓం సిద్ధిపతి మహాగణాధిపతి నమః స్థిరోభవ మహాగణాధిపతి నమః సుఖోభవ మహాగణాధిపతి నమః సుప్రసన్నోభవ మహాగణాధిపతి నమః వృధోభవ మహాగణాధిపతి నమః స్థిరాసనం గురు. కృతంగ ధ్యానం. 2 పుష్పాల చేతిలో పట్టుకోండి. నమ గజాననం భూతగణాది కాదండి భూతగణాది సేవితం కపిద్ద జంబూఫల సారవక్షసం. పూలు విచ్చతీయద్దు, అందులో ఆడకలు అస్తీయద్దు, సరేనా? పూలు విచ్చతీయద్దు. పూలు లేకపోతే మొత్తం పూజకి ఒకటే సేవితం కపిద్ద జంబూఫల సారవక్షసం ఉమాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర. ధ్యాస ఇక్కడే పెట్టు, సరేనా? తెలుసుగా ఆయన సంగతి. విఘ్నాలు కలిగిస్తాడు. అందువలన చాలా బుద్ధిగా చేయించుకో. ఆ లక్ష్మీదేవి మన ఇంటికి రావడానికి ముందు ఆయన పర్మిషన్ ఇస్తాడనమాట. అందువలన చక్కగా మన మనసులో ధ్యాస ఇక్కడే పెట్టు కాసేపు. సొంతిల్లో వాళ్ళ ఇల్లేమో పండగలు చేసుకున్నారు, మీరు సొంతిల్లు పెట్టుకున్నావు కాబట్టి మీ ఇంట్లో సొంతగా జరగాలని భావంతో నువ్వు ఉండాలి. ఓం మహాగణాధిపతి నమః పెట్టండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి సువర్ణరత్నగసేయం పెట్టండి. సువర్ణరత్నగసేయం సింహాసనం సమర్పయామి సువర్ణరత్నగసేయం సింహాసనం సమర్పయామి. పాదయోః తమలపాకు నీళ్ళని అలా చివిచ్చి ఇందులో వదిలిపెట్టండి. తమలపాకు నీళ్ళని అలా చివిచ్చి ఇందులో వదిలిపెట్టండి 3 సార్లు. అలా చివిచ్చి ఇందులో 3 సార్లు వదిలిపెట్టండి. ఇందులో మహాగణాధిపతి నమః పాదయోః వాక్యం హస్తయోః అర్ఘ్యం ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి శుద్ధోదక స్నానం. గణపతి తడిచేలాగా నీళ్ళు వదిలిపెట్టండి. ఓం చేయి పట్టుకోవాలి మనము. ఆ భవిష్యామి యోగస్థాన ఊర్జదాసనః మహరణాయక్షతే గౌరవశతమాసః సత్యవాయుదేనః జపీమ మంత్రః తస్మారగమో వేసక్షాయమత ఆపో జనగదాసనః
महागणाधिपतये नमः शुद्धोदक स्नानं समर्पयामि तमभागంలో పెట్టుకోండి నక్షత్ర జల్లో పెట్టుకోండి వస్త్రం వివస్త్రాన్ని సమర్పించాలి ఏనోదిగా పూయమానః అభిచంద్రావర్తమేనో ధన్యపుష్పాంతనో దేవసోమ అల్లగత్తులు పెట్టండి महागणाधिपतये नमः వస్త్రాన్ని అక్షతాన్ని సమర్పయామి ఆయనకి వస్త్రాన్ని దాటండి ఓం విఘ్నోపేతం పరమం పవిత్రం వస్తానాలు మళ్ళీ తీసుకోండి విఘ్నోపేతం పరమం పవిత్రం వస్తానాలు ఆయ సమగ్రపదం చంద్రం విఘ్నోపేతం నమస్తేజః శ్రీమన్మహాగణాధిపతये నమః విఘ్నోపేతాంతే అక్షతాన్ని సమర్పయామి కలగత్తులు పెట్టండి విఘ్నోపేతాంతే అక్షతాన్ని సమర్పయామి ఓం గంధద్వారాం నిత్యపుష్టాం కరేషణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపయే శ్రియం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపయే శ్రియం భాగనాధిపతये నమః చూర్ణ కుంకుమ విలేపనాలను సమర్పయామి పుష్పై సహ అక్షతై పూజయామి లేవా ఒక్కొక్కటి వచ్చా పుష్పాన్ని పెడుతుండండి ఆకులు కూడా తీసుకో గం గణపతయే నమః ముందు పెట్టండి ఓం శుభకాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం సంతోషాయ నమః ఓం విఠలాయ నమః ఓం విఠలరాజాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం గజాననాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం స్కందపరవజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఇలాగా పక్కన కొంటూ పెడుతుండండి ఓం ఓం శుభకాయ నమః ఓం ప్రభకాయ నమః ఓం శుభకాయ నమః ఓం సంప్రదన్నాయ నమః ఓం సకలదయే నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం సురాజ్ఞాయ నమః ఓం మాన్యాయ నమః మహాకాలాయ నమః మహాబలాయ నమః ఓం హిరణ్యాయ నమః ఓం లక్షచతురాయ నమః ఓం సగ్రీవాయ నమః ఓం మహోదరాయ నమః ఓం మదోత్కరాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మంత్రిణే నమః శ్రీమతగే నమః ఓం భక్పతగే నమః ఓం శృంగారిణే నమః ఓం మాసదవత్సజాయ నమః ఓం శేఖరకారిణే నమః ఓం శాంతిలాయ నమః ఓం భవాయ నమః ఓం బలోదదాయ నమః ఓం భవాత్మజాయ నమః ప్రాణపురుషాయ నమః కృష్ణే నమః ఓం అగ్రగామినే నమః ఓం మంత్రకృతే నమః ఓం చారీకర ప్రవాయకాయ నమః ఓం సర్వపాణ్యాయ నమః ఓం సర్వకర్తే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వశక్తిప్రదాయకాయ నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం పర్వవాయ నమః ఓం కుమారగర్వాయ నమః ఐమల్యకారణాయ నమః వికాసాయ నమః గణాధీశాయ నమః జాయసే నమః అక్షరకేంద్రసేవితాయ నమః గంగాస్తాయ నమః గణాధీశాయ నమః శ్రీ విఘ్నేశ్వరాయ నమః శ్రీ వరసిద్ధి వినాయక స్వామియే నమో నమః శ్రీమన్మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళపత్ర పుష్ప అది బెల్లమేసావా అప్పుడే ఇవ్వగా నేను అడిగి రామయ్య గారు అలా నీళ్ళు ఉంటాయి నీళ్ళు చల్లండి అన్న తిరుగుతూ నేను మంచి ఇక్కడ కూర్చొని పని చెప్పండి రాత్రి చేయిస్తాను అవునా అందుకని మీ ముందే కూర్చోవాలి మేము ఏం చేసినా ఏం చేయకపోయినా మీ ముందు కూర్చొని బాగున్నారు అని చెప్తా ఉన్నాను ఇంకా అంతగా తప్పదనుకుంటే నేను బ్రేక్ ఇచ్చి మేము బ్రేక్ తీసుకోవాలి అంతకనే చెప్పండి మధ్య మధ్యలో లేపుతా ఉంటారు అక్కడ పెట్టేసేయండి నీళ్ళు జల్లు అక్కడ దీపానంద మండపం మీద దాని మీద ముగ్గురు మీద నీళ్ళు అక్కడ దీపానంద నమః శుద్ధోదక స్నానం సమర్పయామి అక్కడ దీపానంద వస్త్రాంతే పుష్పాన్ సమర్పయామి అఖండ దీపానంద నమః విఘ్నోపవీతాంతే పుష్పాన్ సమర్పయామి ఓం గణపతిస్యోపరి అలంకరణార్థం హరిద్రాచూర్ణ విలేపనార్థే పుష్పాన్ సమర్పయామి ఓం ఉన్నాయండి ఉన్నాయండి రెండు అఖండ దీపానంద నమః ఇది సత్కాల ఏం కడగలరు పెట్టి నీళ్ళు చెప్తారు అటు ఇటు అటు ఇటు ఓందుగా అక్కడ పెట్టు నీళ్ళు జల్లు పండ్ల మీద చాలు నీళ్ళు జల్లు పండ్ల మీద నంబర్ ఇది సత్యస్కార ఇది సాయంకాల కాశ్మీర పదాయ పరబ్రహ్మణే స్వాహ మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి ఉదకపానీయం సమర్పయామి ఉత్తరాపం సమర్పయామి నీరాజనార్థం అక్షతాన్ని సమర్పయామి సర్వోపచార పూజయార్థం మనం కూడా అక్షంతలు పెట్టేసి సర్వోపచార పూజయార్థం అక్షతాన్ని సమర్పయామి ఇప్పుడు దీపానికి నమస్కారం ఎంత వచ్చేసి
నువ్వెట్ట చాపే నువ్వెట్ట చాపే వదినా ఇప్పుడేనా అసలు సాయంత్రం వద్దామంటే నాకు కుదరలా నాకంత బలవలా ఇప్పుడు నువ్వే తిట్టావు ఇప్పుడు కూడా అనుకున్నా రాలేదు వదినా నేను పిలుద్దామంటే నాకు కుదరలేదు అదమ్మా అదమ్మా టిఫిన్ చేద్దాం కస్తీలు కట్టుకున్నప్పుడు జాకెట్ కొట్టుకుంటే మంచిది అమ్మా ఇస్తా పురుగులు తీసుకొని వస్తాను కూర్చుంటాం వెళ్ళిపోతారా ఉంటారా